వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెలికి తీస్తుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గత ప్రభుత్వంలో శాఖకి సంబంధం లేని వ్యక్తులు కూడా లిక్కర్ స్కామ్ లో భాగమయ్యారని ఆరోపించారు. అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తోందని ఆయన అన్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో సారథ్యం లోగోని ఆవిష్కరించారు. త్వరలోనే రాష్ట్ర పర్యటన మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. దేవుని తొలి గడప కడప నుంచే పర్యటన మొదలు పెట్టబోతున్నట్లు మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలలో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చేయొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇవాళ ప్రపంచాది నేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం కొలుస్తున్నాం. ఆ విధంగానే ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని గౌరవిస్తుంది.